పోలవరం జిల్లా మారేడుమిల్లి అటవీ ప్రాంతం పచ్చదనంతో కలకలలాడే ఆ ప్రకృతి ఒడిలోకి అడుగుపెడితే మొదట వినిపించేది పక్షుల కిలకిల రాగమే. చెట్టు కొమ్మలపై గూళ్లు కట్టుకొని స్వేచ్ఛగా ఎగిరే ఆ మూగజీవాలు ప్రకృతి అందాన్ని మరింత ముద్దుగా మార్చేవి. కానీ ఈ వేసవి కథ వేరేలా మారింది. బాణుడు తన ప్రతాపాన్ని చూపిస్తూ భూమిపై నిప్పులు కురిపిస్తున్నాడు. ఒకప్పుడు జీవంతో నిండిన ఆ అడవి ఇప్పుడు నిశ్శబ్దంగా మారుతుంది. ఆహ్లాదం ఇచ్చిన కిలకిలలు ఇప్పుడు వినిపించడం లేదు. చెట్ల కొమ్మల మధ్య చిన్నగా అల్లుకున్న గూళ్ళు అవి పక్షులకి ఓ ఆశ్రయం, ఓ భద్రత. కానీ ఇప్పుడు అవే గూళ్ళు అగ్నిగుండాల్లా మారిపోయాయి. రెక్కలు రాని పక్షి పిల్లలు తల్లి తెచ్చే ఆహారం కోసం ఎదురు చూస్తూ వేడి గాలుల్లో ఉక్కిరి బిక్కిరి అవుతున్నాయి. బాణుడు ఉగ్రరూపం దాల్చటంతో నింగినేగలు సెగలు వేడెక్కుతున్నాయి. ఎన్నడూ లేని విధంగా మన్యంప్రతంలో ఎండలు విపరీతంగా కాస్తున్నాయి. దీంతో పక్షి జీవ వైవిధ్యానికి ఎంతో నష్టం చేకూరుతుంది. మారేడుమిల్లి ప్రాంతంలో చూడచక్కని ప్రకృతితో పాటు పచ్చదనం మీకు కనువిందు చేస్తుంది. అయితే ఈ పచ్చదనంతో పాటు ఈ అడవుల్లో నివసిస్తున్నటువంటి జంతువులు కావచ్చు, పక్షులు కావచ్చు, నీటి చుక్క కోసం విలవిల్లాడుతున్నాయి. ఎండ తాకిడి తాళలేక పక్షులు గూడులోనే పిల్లలతో మృత్యువాత పడుతున్న సందర్భాలు ఉన్నాయి. ఇప్పుడు మీరు చూస్తున్నారు వీడియోలో ఒక పక్షి విలవిల్లాడుతుంది నీటి చుక్క కోసం. ఆ నీటికి దొరక్క ఎన్నో పక్షులు చనిపోయే ప్రమాదం ఉంది కూడా. మనం మారేడుమిల్లి ప్రాంతం మనం ప్రకృతికే అనుకుంటాం, కానీ ఇక్కడ ఎన్నో వైవిధ్యమైన వృక్షాలు కావచ్చు, జంతువులు కావచ్చు, పక్షులు ఎన్నో ఉన్నాయి. వీటన్నిటిని కాపాడుకోవడానికి మనందరి బాధ్యత. ఒక అడుగు ముందు వేద్దాం, మన జీవ వైవిధ్యాన్ని కాపాడుకుందాం. నీరు లేదు, తేమ లేదు, గాలిలో చల్లదనం లేదు. చిన్న చిన్న శరీరాలు డీహైడ్రేషన్తో అలమటిస్తూ చివరకు గూట్లోనే ప్రాణాలు వదులుతున్నాయి. తల్లి పక్షి తన పిల్లల కోసం ఆకాశంలో ఎగురుతుంది. కానీ ఎక్కడ నీటి చుక్క కనిపించదు. ఆహారం కోసం అలమటిస్తూ తిరిగి గూటికి వస్తే అక్కడ నిశ్శబ్దం మాత్రమే. ఆ దృశ్యం చూసే మనసుకు కూడా తట్టుకోవడం కష్టం. పక్షికి గూడు అంటే రక్షణ అనుకున్నాం, కానీ ఇప్పుడు అదే ప్రాణాంతకంగా మారింది అని ప్రకృతి ప్రేమికులు బాధతో చెబుతున్నారు. నా పేరు లక్కొండ డేవిడ్ రాజ్ అండి. మాది మారేడుమిల్లి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా నేను మారేడుమిల్లిలో విధులు నిర్వహిస్తున్నాను. అలాగే మా మారేడుమిల్లి గ్రామము, మండలము స్వచ్ఛమైన వాతావరణము, మంచి అడవితో కూడి ఉండేది. అయితే ఇప్పుడు ప్రస్తుతానికి ఎండలు బాగా మండడం వలన అడవులన్నీ కాలిపోయి మంచి వేడి ఎక్కువైపోయి గ్రామాల్లో చాలా ఇబ్బంది పడుతున్నారు. అలాగే అడవిలో జంతువులు అలాగే పక్షులు చాలా అల్లడిపోతున్నాయి. కాబట్టి అధికారులు వీటికి స్పందించి అడవిలో చిన్న చిన్న నీటి గుంటలు ఏర్పాటు చేసి వాటికి జంతువులకు మరియు పక్షులకు కొద్దిగా వాటర్ సప్లై ఏర్పాటు చేస్తే బాగుంటుందని నేను మా మారేడుమిల్లి మండలం నుంచి తెలియజేసుకుంటున్నాను అధికారులకు. మన ఇంటి ముందర ఒక చిన్న పాత్రలో నీరు ఉంచితే అది ఒక పక్షికి జీవధార అవుతుంది. కొద్దిగా సజ్జలు, జొన్నలు చల్లితే అవి ఆహారంగా మారుతాయి. చెట్ల దగ్గర కొంచెం నీడ కల్పిస్తే వాటికి ఓ ఊరట లభిస్తుంది. సాయంత్రం వేళ చెట్లపై నీళ్లు చల్లితే ఆ వాతావరణం కొంచెం చల్లబడుతుంది. ప్రకృతిలో ప్రతి జీవి ముఖ్యమే. పక్షులు లేకపోతే ఆ ఉదయపు సంగీతం ఉండదు. ఆ సంగీతం లేకపోతే ప్రకృతి అసంపూర్ణం. కాబట్టి ఒక గిన్నె నీరు పెట్టి వాటి ప్రాణాల్ని కాపాడుదాం. ఎందుకు అంటే రేపటి ఉదయం మళ్ళీ పక్షుల కిలకిలలతో మారేడుమిల్లి అడవి మార్మోగాలంటే నేడు మనం ముందుకు రావాలి. మారేడుమిల్లి ఈ పేరు వెనుకనే చాలా మందికి ప్రకృతి చుట్టూరా పచ్చదనం కనిపిస్తుంది. మారేడుమిల్లి ప్రాంతంలో ప్రస్తుతం ఎండలు విపరీతంగా పెరిగిపోయాయి. బాణుడు ఉగ్రరూపం దాల్చటంతో నింగి నేల సెగలు వేడెక్కుతున్నాయి. మారేడుమిల్లి ప్రాంతంలో ఎంతో ఆహ్లాదకరమైన పక్షుల కిలకిల రావాలు కూడా నేటికి వినిపించకుండా పోతున్నాయి. ఈ పక్షుల రావాలు వినాలంటే వాతావరణం బాగుండాలి. వాతావరణం బాగుండాలంటే మనం చేసే ప్రతి పనిలో కూడా వాతావరణాన్ని అనుకూలంగా చేయాలి. మీరు చూస్తున్నారు, ఈ చుట్టూరా అడవి ప్రాంతంలో వన్యమృగాలు, పక్షులు ఎండ తాకిడి వలన నీటి చుక్కకు ఎదురు చూస్తూ వాటి జీవ వైవిధ్యానికి తోడ్పాటు అందించే ఈ యొక్క మూగజీవాలు ఎండకి విలువెల్లాడుతున్నాయి.
ప్రజలకు ఒకటే తెలియజేస్తున్నాం. మాడిమిల్లి ప్రాంతంలో, అడవి ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళు మీ చుట్టూరా ఉన్నటువంటి గృహాల్లో నీటి తొట్టెలు గాని, నీటి గుంటలు గాని ఏర్పాటు చేస్తే మాడిమిల్లి ప్రాంతం జీవ వైవిధ్యానికి మరో పేరుగా నిలుస్తుంది. కెమెరా పర్సన్ రవితో మీ అజిత్, బీబీ సాన్ టీవీ.